ఏపీ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి సుస్థిర అభివృద్ధి సాధించడంపై కేబినెట్లో విస్తృతంగా సమాలోచనలు చేసినట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాల నిరంతర అమలుకు రాష్ట్ర ఆర్థిక పటిష్టత అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులకు మెరుగైన భవిష్యత్, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని వివరించారు. అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక బలోపేతమే ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. ఇటు సోషల్ మీడియా అంశంపై సీరియస్ గా చర్చించారు మంత్రులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే అభ్యంతరకర వ్యాఖ్యలను ఉపేక్షించరాదన్నారు. ఇటు సోషల్ మీడియా నియంత్రణకు వెంటనే టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశించారు. మరిన్ని కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే వైసీపీ కొత్త పద్ధతి ఎంచుకుందని అభిప్రాయపడిన మంత్రిమండలి దీన్ని తిప్పికొట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. సోషల్ మీడియా నియంత్రణపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో పాటు ఇందుకోసం అవసరమైతే బయట నుంచి సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అవసరమైతే కొత్తగా పీపీలను నియమించుకోవాలని ఆదేశించారు. ఇవాల్టి నుంచే సోషల్ మీడియాపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలన్నారు. కేబినెట్ భేటీ మంత్రులకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ప్రభుత్వాన్ని వైసీపీ టార్గెట్ చేసిందన్నారు. వారు కావాలని కూటమి ఎమ్మెల్యేలను రెచ్చగొడుతున్నారని, మంత్రులు ఈ విషయంలో రెచ్చిపోవద్దని సూచించారు. సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు పెట్టించి ట్రాప్లోకి లాగాలని వైసీపీ ప్రయత్నిస్తోందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు. అనంతపురం, మిగతా జిల్లాల్లో జరిగిన ఘటనలను ప్రస్తావించారు. రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో ఐఐటి, జేఈఈ మరియు నీట్ పరీక్షలకు విద్యార్థులకు ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు విశాఖపట్నం జిల్లా, నెల్లూరు జిల్లా, అదేవిధంగా అంబేద్కర్ జిల్లాలో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గతంలో జారీ చేసిన జీవోఎంఎస్ నెంబర్ 24 ఉత్తర్వులకు సవరణలు చేస్తూ ప్రభుత్వ హామీతో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1800 కోట్లు రుణం తీసుకుని దాంట్లో 1600 కోట్లేమో ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ఏదైతే ఉందో 24 గంటల్లోనే రైతు పండించిన పంటకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో గత 2 సంవత్సరాల నుంచి దానికి 1600 కోట్లు, అదేవిధంగా 200 కోట్లు మార్కెట్ ద్వారా విత్తనాలు, ఖరీఫ్ సీజన్కి విత్తనాలు అందించడానికి ఈ నిధుల్ని వినియోగించే విధంగా తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది.